నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు పంటలు భారీగా నష్టపోయాయి. ఈ పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్ పెదకొత్తపల్లి మండలం కల్వకోలు రెవెన్యూ శివార్లో పరిశీలించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించారు. అంటే పూర్తి స్థాయిలో అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు పంట నష్టాన్ని అంచనా వేసి పంపిస్తామని చెప్పేసి కలెక్టర్ భరోసా రైతులకు కల్పించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లంతా అందుబాటులో ఉండాలి, ఇప్పుడు వచ్చేటువంటి రోగాల సీజన్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళను హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించి ఏర్పాటు చేసినటువంటి వారిని కూడా అభినందించారు. ఆ రక్తదానంలో పాల్గొన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా కలెక్టర్ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వినాయక చవితి తర్వాత మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో తమ సిబ్బందితో కలిసి శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు, పండుగలన్నీ కూడా సంతోషంగా జరుపుకోవాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అన్ని మతాల వాళ్ళని పిలిపించి వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్లకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే ఒట్టెం రిజర్వాయర్ నిన్న నీట మునిగింది. ఆ నీట మునిగినటువంటి ఎంత నష్టం జరిగిందని అంచనా వేయడానికి, ఎక్కడెక్కడ నష్టం జరిగిందని అంచనా వేయడానికి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారు పెంటారెడ్డితో కలిసి సంబంధిత ఏఈలు, డిఈలు, ఎస్సీలు అంతా కూడా కలిసి పూర్తి అంచనా వేయడానికి వెళ్తే అక్కడ పూర్తి స్థాయిలో రిజర్వాయర్లో నీరు ఉండింది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారు. తదుపరి మళ్ళీ ఈ పూర్తి స్థాయి కొంత నీరు తగ్గిన తర్వాత అంచనా వేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి.